ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి వారికి మరి ఈ సంవత్సరం అంతా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మరి మేషరాశి వారి గురించి మాట్లాడితే ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. అంటే మిమ్మల్ని చూసి ఆనందపడే వాళ్ళకంటే ఏడ్చే వాళ్ళే ఎక్కువ ఉంటారు. తర్వాత ఆదాయం ₹2 అయితే వ్యయం ₹14. అంటే చాలా సింపుల్. మీ ఆదాయం ₹2, కానీ అక్కడ పెళ్లి ఖర్చులు ₹14 అవుతున్నాయి. ఎవరైనా కానీ పెళ్లి చేసేటప్పుడు ఏమనుకుంటారు, ఒక ₹10 ఎక్కువనే అవుతాయి అనుకుంటారు కదా. ఏ స్థలమో ఏ ఇల్లు తాకట్టు పెట్టే చేస్తారు కదా, ఏ బంగారం కొనడము అమ్మడము. సో ఖర్చు అనేది ఉంటుంది, బాగానే ఉంటుంది. అనుకున్న దానికంటే ఒక 5-6 రెట్లు ఎక్కువ ఖర్చు ఉంది. పెడతారా లేదా మీ ఇష్టం. తర్వాత కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ యూ. మీ చేతిలో ఉంది. అసలు పెట్టేలాగా పరిస్థితులు వస్తాయి అంటారు. పరిస్థితులు వస్తాయి. అవతల అమ్మాయి వాళ్ళు పెట్టమంటారు, మీరు చేతిలో చూస్తే అంత లేదు. ఏం చేస్తారు? ఉన్నదంతా అడ్జస్ట్ అవుతారా, లేకపోతే అప్పు తీసుకొని పెడతారా, మీ ఇష్టం. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. తర్వాత వీళ్ళ అదృష్టం గురించి మాట్లాడదాం. వీళ్ళ అదృష్టం ఒకటి, పని ఒకటి. అదృష్టం అనేది వీళ్ళకి మంచి ఊపందుకునే 4th స్థానంలో ఉంది. అన్లాకింగ్ ఆఫ్ కర్మ అంటారు. అంటే నమ్మక స్థానం అనుకోండి. అంటే ఏది చేసినా వీళ్ళు ఈసారి నమ్మకంతో చేస్తారు. బిజినెస్ అయినా ఏదైనా సరే ఒక పార్ట్నర్ ఎంచుకుంటారు, నమ్మకంతో ఉంటారు. అలాగే ఏదైనా సరే ట్రస్ట్తో వెళ్ళిపోతారు అంటారు. ట్రస్ట్తో వెళ్ళిపోతారు. అంటే వీళ్ళ అదృష్టం అనేది, వీళ్ళ కర్మ అనేది, వీళ్ళ ధర్మం అనేది ఈసారి దేవుడి చేతిలో పెట్టేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, ఇలా పెట్టగానే సక్సెస్ వస్తుంది, అలా 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 ఇంకా రేజ్ అయిపోతారు. వీళ్ళు ఈసారి ఏంటి, దేవుడిని నమ్ముతారు, తమను నమ్ముతారు, పని మొదలు పెడతారు, చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ వీళ్ళ శని 12వ స్థానంలో ఉండటం వలన వీళ్ళేంటంటే సింగిల్ అయిపోతారు. అంటే ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. సపోర్ట్ ఎవరు రారా వీళ్ళకి? వీళ్ళు సపోర్ట్ తీసుకోరు. ఈసారి వీళ్ళు సపోర్ట్ తీసుకోరు, తమను తాము నమ్మి ముందుకు వెళ్తారు. ఇప్పుడు మనం కుకట్పల్లి కేపీహెచ్బిలో చూసుకుంటే ఎవరి షాప్ వాళ్ళదే, ఎవరి కౌంటర్ వాళ్ళదే. పనాలు ఉంటారు కానీ చివరికి ఎవరిని వాడినే కదా నమ్ముకునేది. ఇప్పుడు క్యాష్ కౌంటర్లో వాడే కదా కూర్చునేది. సో వాడు నమ్ముకొని ఒక షాప్ పెట్టి సామాన్లన్నీ తీసుకొచ్చి అమ్మడం మొదలెడతారు. ఆ షాప్ అనేది ఒకటేసారి అందుకోదు. స్లోగా స్టెప్ బై స్టెప్ అనేది రేజ్ అవుతుంది మెల్లిగా. అంటే ఈ సంవత్సరం అనేది వీళ్ళకి ఒకటేసారి సక్సెస్ అనేది రాదు, కానీ మెల్లిగా సక్సెస్ ఉంది, లేదు అని చెప్పట్లా. బట్ స్లోగా ఉంది కాబట్టి పేషెన్స్తో ఉండాలి. తర్వాత కేతు 5వ ఇంట్లో, రాహు 11వ ఇంట్లో ఉన్నారు. సో ఏంటంటే మానసికంగా చాలా హ్యాపీగా ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే మనిషి మామూలుగా ఏం చేస్తాడంటే డబ్బులు పెట్టేస్తాడు, తర్వాత అమ్మ డబ్బులు వస్తాయా రావా, అమ్మ 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 అని బాధేసుకుంటాడు. కానీ ఈసారి ఇక్కడ ఏంటి, టెన్షన్ పడ్డాడు. ఎందుకంటే నమ్మకం అంతా, భారం అంతా దేవుడి మీద వేస్తాడు. కానీ వచ్చే రిజల్ట్ ఏమవుతుంది, మరీ తక్కువ రాదు, మరీ ఎక్కువ రాదు. ఇప్పుడు మన బాహుబలి సినిమా తీసుకుంటే అదేదో 2000 కోట్లు రీచ్ అవుతుంది అనుకున్నారు, కానీ అవ్వలేదు. బేసిక్గా బాహుబలి 2000 కోట్లు దాని దగ్గరలో ఆగిపోయింది. అంటే మన ఎక్స్పెక్టేషన్స్కి, ఒరిజినాలిటీకి ఎక్కడో మధ్యలో వచ్చి ఆగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు 20 లక్షలు పెట్టారు, 20 లక్షలు పెట్టి అది 2 కోట్లకు చేరుకుంటుంది అనుకున్నారు, కానీ అది వచ్చి కరెక్ట్ ₹1,00,00,000 దగ్గర ఆగింది. అంటే మరీ లాస్ కాదు, మరీ ప్రాఫిట్ కాదు, ఎక్కడో మిడిల్, ఎక్కడో ఒక మాదిరిగా సర్దుకుపోతుంది. సో ఈసారి వీళ్ళు మేషరాశి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఈసారి వీళ్ళు టెన్షన్ తీసుకోరు. ఎవడు పడతాడు రా బై టెన్షన్, భారం అంతా దేవుడి మీద వేసేస్తారు. నాకు తెలిసి 10లో 9 మంది అలానే ఉంటారు. భారం అంతా దేవుడి మీద వేసేస్తారు. ఏం జరిగితే జరుగుతుంది. హిట్ అయితే ఇక్కడే ఉంటాం, ఫ్లాప్ అయితే అన్ని సర్దుకొని ఇంటికి వెళ్ళి మంచిగా వాడుకుంటాం అనుకుంటారు. ఎవరైనా అంతే.
కానీ బేసిక్గా జరిగేది ఏంటి, వాడికి హిట్ రాదు, ఫ్లాప్ అవ్వదు, ఓ మాదిరిగా వచ్చి ఒక షాప్ ఒక మీడియం రేంజ్లో నడుస్తూ ఉంటుంది. అంటే నెలకు వాడికి ఒక 70,000 లక్ష మిగులుతుంది. వాడేమనుకుంటాడు, నెలకు 10 లక్షలు వచ్చేస్తే నేను ఒక ఫార్చునర్ బండి కొనేస్తా, ఒక విల్లా కొనేస్తాను అనుకుంటాడు. ఏ మనిషి అయినా పెట్టేస్తాను పునుగులు బండి, తర్వాత చూడు సేల్స్ ఉంటుంది, ఒక రేంజ్కి వెళ్ళిపోతాం మనము. సాఫ్ట్వేర్ వాళ్ళ కాంపిటీషన్ ఇచ్చేస్తాను. సాఫ్ట్వేర్ ఏంటి, మల్లారెడ్డిని దాటేస్తాను నేను, పాల వ్యాపారము, పూల వ్యాపారము, బోర్ వెళ్ళేస్తాను, కాలేజీలు కట్టేస్తాను అనుకుంటాడు. పునుగులు పెట్టేటప్పుడు ఎవడైనా ఏ మనిషి అయినా నాకేంటి తక్కువ అనుకుంటాడు. కానీ రియాలిటీ ఏంటి, వాడికి 70,000 80,000 అక్కడ ఓ మాదిరిగా వచ్చి ఆగిపోతాడు. చాలా హ్యాపీగా ఉంటాడు. ఆడు ఒక చిన్న ఇల్లు కొనుక్కుంటాడు, ఒక మంచి ఓమ్ని కారు కొనుక్కుంటాడు. అది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది, వాడు వ్యాపారానికి వెళ్ళిపోతుంది. వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తారు, వాళ్ళ ఆవిడ పండగలకి చీరలు కొంటుంది, నగలు కొంటుంది. అంటే చాలా బాగుంటుంది జీవితం, హ్యాపీగా లీడ్ చేయవచ్చు. మీ జన్మ జాతకం బాగాలేకపోతే నేనేం చేయలేను, దరిద్రం రాసుండి ఇంకా నేనేం చేయలేను అలాంటి పరిస్థితిలో. మీ జన్మ జాతకం బాగుందంటే ఈ సంవత్సరం మీకు బాగానే ఉంది, మంచిగా వెళ్తుంది మీ బండి, మంచి 70 స్పీడ్లో వెళ్తుంది అనుకోండి, హ్యాపీగా కూల్గా కొనసాగించవచ్చు మీ యాత్ర. గురుగారు అలాగే సొంత ఇంటికి అలా నెరవేరాలి ఉంటుంది, అలాగే ఎప్పటి నుంచో మ్యారేజ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మరి రెండు కూడా సెట్ అవుతాయి అంటారు ఈ సంవత్సరం? 100కి 100% సెట్ అవుతాయి. బట్ వన్ కండిషన్ ఏంటంటే యు ఆర్ పాజిటివ్. ఫస్ట్ మనం నమ్మాలి. అంటే నువ్వు ఒక పాజిటివ్ పర్సన్ అయితే ఈసారి నీ కోరికలు నెరవేరుతాయి. నువ్వు ఒక నెగిటివ్ పర్సను, ప్రకృతిని దూషించి, ఆడవాళ్ళని దూషించి, వీళ్ళేం ఆడవాళ్ళరా ఈ రోజులు కలియుగంలో ఆడవాళ్ళు, వీళ్ళు అసలు ఆడవాళ్ళే కాదు, వచ్చి నేను పెళ్ళిళ్ళు చేసుకోను అనుకుంటే తప్పు. ఈ రోజుల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. మంచి ప్రవర్తన ఉంటే, మంచిగా ఆలోచిస్తే వాళ్ళకి పెళ్ళి అవుతుంది. ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళలో దేవుణ్ణి నమ్మి పాజిటివ్గా ఉంటే వాడి పనులన్నీ అవుతాయి. వాడు ఒక సైకో, వాడు ఒక నెగిటివ్ పర్సన్ అయితే వాడి పనులన్నీ నాశనం అయిపోతాయి. ఎస్పెషల్లీ పెళ్లి విషయం. కెరియర్లో సక్సెస్ ఉండొచ్చు, నీకు పెళ్ళి అవ్వదు, లేకపోతే పెళ్ళి అయిందంటే విడాకులు కూడా అయిపోవచ్చు నువ్వు ఈ సంవత్సరం నెగిటివ్ ఉంటే. ఈ సంవత్సరం మోస్ట్ ఇంపార్టెంట్, మేషరాశి వాళ్ళు చాలా పాజిటివ్గా ఉండాలి. నెగిటివ్ ఉన్నారా అయిపోయారు మీరు, చాలా ప్రాబ్లం వస్తుంది మ్యారేజ్ లైఫ్లో. ముందే చెప్తున్నా, మీ ఆవిడ్ని చిన్న చూపు చూడడం, మీ ఆవిడకి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చుక్కలు చూపిస్తుంది ఆవిడ. ఈ సంవత్సరం రెస్పెక్ట్, గౌరవం, ఎవరు వచ్చినా మన శత్రువుని కూడా ప్రేమించాలంటారు. కొంతమందికి జన్మజాతకం బాగాలేకపోతే పూర్వజన్మలో శత్రువునే భార్యగా వస్తుంది. అందుకనే అంటారు శత్రువుని కూడా ప్రేమించాలి అని. ప్రేమతో ఏ కర్మనైనా తొలగించవచ్చు. సో ఇఫ్ యు ఆర్ పాజిటివ్, ఎవ్రీథింగ్ విల్ బి పాజిటివ్. ఇంకా మీ జన్మజాతకం బాగుంటే మిమ్మల్ని ఎవ్వడు ఆపలేరు. అంత సర్వేజన సుఖినో భవంతు, సర్వమంగళంగా చాలా బాగుంటుంది సమ్మేళనం. సో ఒక పాజిటివ్ మైండ్ తోటి ముందుకెళ్తే ఎవ్రీథింగ్ సక్సెస్ అనేది వస్తుంది. సక్సెస్ అనేది వస్తుంది. పాజిటివ్ ఫ్రేమ్ కూడా ఉంది వీళ్ళకి. ఓకే, వెనకాల దేవుడు కూడా మంచి పాజిటివ్ ఫ్రేమ్ ఇచ్చేసాడు. నువ్వు కొంచెం ఆ ఫ్రేమ్కి సెట్ అయిపోయావు అనుకో, సినిమాలో క్యారెక్టర్కి తగ్గినట్టు యాక్టింగ్ చేసావు అనుకో, చాలు నీకు సక్సెస్. మేషరాశి వాళ్ళు కూడా చాలా బాగుంది, నో నీడ్ టు వరీ. ఎవరైనా కొంచెం ప్రాబ్లం ఉంది, జన్మజాతకంలో బాగాలేదు అంటే చిన్న రెమెడీ చెప్తాను. మేషరాశి అంటే చాలా సింపుల్, ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. దాని మించిన ఆరాధన లేదు. పేపర్ మీద రాయాలి. చాలామంది ఏం చేస్తారంటే పేపర్ మీద రాయరు. సీతారామ ఆంజనేయ. ఎన్నిసార్లు రాయాలంటారు గురుగారు? మీకు మీ వయసు ఎక్కువ అయితే 108 సార్లు రాస్తే చాలు. కొంచెం మీ మిడిల్ ఏజ్లో ఉన్నారంటే 1116. మీరు ఇంకా రాయగలుగుతారంటే ఇంకా ఎన్నిసార్లు రాయగలుగుతారు అంత మంచిది. సీతారామాంజనేయ. ఎస్పెషల్లీ జన్మజాతకం బాగాలేని వాళ్ళు. జన్మజాతకం బాగుంటే వాడు ఆటోమేటిక్ పాజిటివ్ ఉంటాడు. వాడికి సంవత్సరం వ్యాపారం బాగుంటుంది, మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, అంతా కూల్గా ఉంటుంది. జన్మజాతకం బాగాలేదు, ఏం చేయాలి? సీతారామాంజనేయ పరిహారం అయితే చేసుకోవాలి కదా. పోయిన కర్మలు తొలగాలంటే సీతారామాంజనేయ అని రాసుకో. నువ్వు రీల్స్ చూసుకుంటూ కూర్చున్నావు అనుకో, ఏమి జరగదు నాన్న. నువ్వు రాయలేకపోతే కనీసం ఆ పాటలు విను, రాముడి పాటలు, కీర్తనలు, ప్రవచనాలు అవి విను యూట్యూబ్లో. లేదు అంటే సర్వశ్రేష్టం సీతారామాంజనేయ ఆ నామస్మరణలోనే ఉండాలి నువ్వు. ఎవరికైతే జన్మ జాతకం బాగాలేదో వాళ్ళు నామస్మరణ తప్పకుండా చేయాలి, చేసి తీరాలి. లేకపోతే నువ్వు బయటపడవు. దరిద్రం నీ చుట్టూనే తిరుగుతుంది. నీ చుట్టూ దరిద్రం ఉన్నప్పుడు నువ్వు నామస్మరణ చేయకపోతే అయిపోయావు. నామస్మరణ చేస్తే ఆ దరిద్రం వెళ్ళిపోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా బ్యాడ్ టైం నడుస్తుంటే నామస్మరణ చేయాలి కంటిన్యూస్గా, నాన్ స్టాప్.
చాలా సింపుల్ అండి. ఎవరైనా మీరు చూడండి, శని బాగాలేకపోతే ఏం చేస్తారు? శని సిగ్నాపూర్కి వెళ్తారు కదా. ఎందుకు వెళ్తారు? కామన్ సెన్స్, పవర్ కోసం. మన టైం బాగాలేనప్పుడు పవర్ దగ్గరికి వెళ్ళాలి. అది గుర్తు పెట్టుకోవాలి మేషరాశి వాళ్ళు. ఈ రాశి వారు ఇంకా గురుగారు ఏదన్నా విశేషంగా దానాలు ఏదన్నా చేస్తే బాగుంటుందంటారా? అవును, దానం చేయొచ్చు. వీళ్ళు మోతీచూర్కా లడ్డు అని అంటారు. మన ఆంజనేయ స్వామి తెలుసు, ఆరెంజ్ కలర్. కాబట్టి సేమ్ అదే లడ్డు స్వీట్ షాప్లోకి వెళ్ళి మీరు చెప్పినట్టు ఆ లడ్లు పంచేయండి. ఆంజనేయ స్వామి గుళ్ళు అందరికీ పంచేయండి. జన్మజాతకం బాగాలేకపోతే 100 పంచేయండి. జన్మజాతకం బాగుంటే 10 ఇచ్చినా చాలు. బేసిక్గా ఎంత మీరు డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే. జీవితం అంటే ఏంటంటే పాజిటివ్గా మాట్లాడడం, దాన ధర్మాలు చేయడం, అంతే. ఎంత బ్యాడ్ టైం అయినా దాన్ని తొలగించవచ్చు, దాన్ని నాశనం చేయవచ్చు. దాన ధర్మాలు చేయండి అంటారు, పాజిటివ్గా మాట్లాడండి. మోస్ట్ ఇంపార్టెంట్ దాన ధర్మాల కంటే కూడా పాజిటివ్గా మాట్లాడడం. నీ దగ్గర అసలు డబ్బు లేకపోయినా పర్లేదు, పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే చాలు. ఇవాళ ప్రపంచంలో అత్యంత డబ్బున్న యాక్టర్ ఎవరంటే టామ్ క్రూజ్. ఒకప్పుడు ఏమీ లేనాడు, పాజిటివ్ పర్సన్, ఎంత పైకి వచ్చేసాడు. షారుఖ్ ఖాన్ సెకండ్ రిచెస్ట్ యాక్టర్ ఇన్ ద వరల్డ్. ఒకప్పుడు ఏమీ లేదు, ప్లాట్ఫామ్ మీద పడుకునేవాడు. ఇవాళ ఏ స్థాయికి వచ్చేసాడు? పాజిటివ్ మైండ్ సెట్, బీ పాజిటివ్, చాలు. ఏదో రోజు నేను కొడతాను, నేను అచీవ్ చేస్తాను అనే మనల్ని మనం నమ్మాలి. ఇంకోటి, అది రేపే వస్తుందని ఎప్పుడు అనుకోకూడదు. అది టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్. ఇవాళ నుంచి 5 years అవ్వచ్చు, మీరు రైజ్ అవుతారు. సమయం వస్తుంది, యూ విల్ బికమ్ మహాదేవ్. ఒక పార్వతి వస్తుంది, మీరే శివయ్య అవుతారు. వెయిట్, అన్నీ సర్దుకోపోతాయి. ఆ పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. రేపు ఎప్పుడు అవుతానని ఎప్పుడు అనుకోకూడదు. అది టైం వచ్చినప్పుడు అవుతారు, వెయిట్ చేయండి, అంతే. దట్స్ ఇట్. సో హోప్ఫుల్లీ మీరు చెప్పినట్లుగానే మేషరాశి వాళ్ళందరూ కూడా ఈ ఇయర్ మాకు పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్ళాలని కోరుకుందాం. సంవత్సరం అన్నీ కూడా వీళ్ళకి శుభాలే కలగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు.